మీ పరగడు బ్లడ్ షుగర్ కంట్రోల్ అవ్వాలంటే రాత్రి 7 దాటిన తర్వాత ముట్టొద్దని మీ డాక్టర్ చెప్పారా? అయితే ఈ నిజం వింటే మీరు ఆశ్చర్యపోతారు. మన శరీర జీవక్రియలపై జరిగిన క్లినికల్ రీసెర్చ్ ప్రకారం రాత్రిపూట సరైన డ్రింక్ తాగితే మీ షుగర్ లెవెల్స్ పెరగడం కాదు, ఉదయానికి స్థిరంగా ఉంటాయని తేలింది. ఇక్కడ అసలు మెడికల్ ట్విస్ట్ ఏంటంటే రాత్రి 10 నుండి ఉదయం 6 గంటల మధ్యలో మన శరీరం డాన్ ఫినామినన్‌కు గురవుతుంది. తెల్లవారుజామున 3 గంటలకి కొన్ని హార్మోన్ మార్పుల వల్ల లివర్ తనలో దాచుకున్న గ్లూకోజ్‌ను బ్లడ్‌లోకి విడుదల చేస్తుంది. అందుకే రాత్రి పడుకునేప్పుడు 110 ఉన్న షుగర్ రాత్రంతా ఏమి తినకపోయినా ఉదయానికి 145కి చేరిపోతుంది. దీన్ని ఆపడానికి మనకి సైంటిఫిక్‌గా నిరూపించబడిన కొన్ని అద్భుతమైన మార్గాలున్నాయి. మొదటిది షుగర్ లేని బాదం పాలు. అందులో అరచెంచా నిజమైన సిలోన్ దాల్చిన చెక్క పొడి. బాదం పాలలో కార్బోహైడ్రేట్స్ ఉండవు మరియు ఇందులో ఉండే మెగ్నీషియం ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. దాల్చిన చెక్కలో సినమాల్డిహైడ్ బ్లడ్లో గ్లూకోజ్ను కణాలు సులభంగా గ్రహించేలా చేస్తుంది. దాల్చిన చెక్క వాడకం వల్ల ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ సగటున 24 మిల్లీగ్రామ్స్ వరకు తగ్గుతుందని తేలింది. ఇంకా పవర్ఫుల్ రిజల్ట్ కావాలంటే రాత్రి పడుకునే ముందు 2 చెంచాలు యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటే ఉదయానికి ఫాస్టింగ్ షుగర్ 6% వరకు తగ్గుతుంది. ఇందులోని ఎస్టిక్ యాసిడ్ లివర్ నుండి గ్లూకోజ్ ఉత్పత్తిని అదుపు చేస్తుంది. కడుపులో మంట రాకుండా ఉండటానికి ఈ వెనిగర్ను 1 కప్పు వేడి చామంతి టీలో కలిపి తీసుకోండి. చామంతిలోని ఎపిజెనిన్ ప్రశాంతమైన నిద్రనిస్తుంది. ఒకవేళ మీకు సరిగ్గా నిద్ర పట్టకపోతే ఒరిజినల్ బోన్ బ్రాత్ తాగండి. ఇందులోని గ్లైసిన్ అనే ఎమినో యాసిడ్ శరీర ఉష్ణోగ్రతను తగ్గించి గాఢ నిద్రనిస్తుంది. ఈ గాఢ నిద్రలోనే మన కణాలు ఇన్సులిన్ రిసెప్టర్లను రిపేర్ చేసుకుంటాయి. కానీ మీ వంటింట్లో ఉన్న 3 మోసపూరితమైన డ్రింక్స్ని ఇప్పుడే పారేయండి. మొదటిది బయట దొరికే ఫ్లేవర్డ్ హెర్బల్ టీలు. వీటిలో న్యాచురల్ ఫ్లేవర్స్ పేరిట కార్బోహైడ్రేట్స్ దాగుంటాయి. రెండోది రెడీమేడ్ పసుపు పాలు, గోల్డెన్ మిల్క్. ఇవి కేవలం షుగర్ బాంబులు. ఇక మూడోది డయాబెటీస్ కోసం ప్రత్యేకంగా మార్కెట్ చేసే కొన్ని రకాల న్యూట్రిషనల్ షేక్స్. వీటిలో వాడే మాల్టోడెక్స్ట్రిన్ మరియు ప్రొసెస్డ్ స్టార్చ్ వల్ల రాత్రిపూట షుగర్ లెవెల్స్ అకస్మాత్తుగా పెరిగిపోతాయి. ఒకవేళ రాత్రిపూట షుగర్ పడిపోకుండా ఉండటం కోసం స్నాక్స్ తినాల్సి వస్తే ఇలాంటి కెమికల్ షేక్స్ మానేసి కొన్ని బాదం పప్పులు, కొద్దిగా చీజ్ ముక్క తీసుకోండి. బ్లడ్ షుగర్ స్థిరంగా ఉంటుంది. ఈరోజు రాత్రి నుండి మార్పులు చేసి మీ గ్లూకోమెట్ రీడింగ్స్ ఎలా మారుతున్నాయో గమనించి కింద నా కామెంట్లో తెలియజేయండి. ఉదయం హై షుగర్తో బాధపడే మీ వాళ్ళకు ఈ వీడియో షేర్ చేయండి.